ఆ కోటు ఇక్కడ కదా, అర్థమైందా? తర్వాత ఈ కోటు నుంచి ఇది మధ్య గీత అయితే ఈ గీత నుంచి ఇక్కడికి ఒక గీత ఉందా, ఇది తొక్కుడు గీత అంటాం మనం. దీన్ని ఏమంటాము? తొక్కుడు గీత అంటాం. ఈ ఎవరైతే పూతకు వచ్చినటువంటి వ్యక్తి ఈ తొక్కుడు గీతను తొక్కుతారో అప్పుడు వాళ్ళు గేమ్లో ఉన్నట్టు. ఆ తొక్కుడు గీత తొక్కకుండా పూత మళ్ళించిపోయినట్టు ఆ వ్యక్తి ఏమైనట్టు? అవుట్ అయినట్టు కదా. రైట్. తర్వాత ఇదే దాంట్లో దీని కింద ఇంకో గీత గీస్తున్నాం మనం. ఈ గీతను ఏమంటాం మనం? బోనస్ గీత అంటాం. దీని ఏమంటాం? బోనస్ లైన్ అంటాం. ప్రో కబడ్డీలో చూసినట్లయితే దాంట్లో దీన్ని బోనస్ లైన్ అని అంటాం. బోనస్ అని ఎట్లా అని అంటే పూతకు వచ్చినటువంటి వ్యక్తి ఈ గీతను తొక్కి కాలు ఇట్లా లేపుతారా అప్పుడు ఆ వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక పాయింట్ వచ్చింది. బోనస్ పాయింట్ అంటారా? బోనస్ అంటే అదనంగా వచ్చినట్టు అని అర్థం. అదనంగా ఒక పాయింట్ వచ్చినట్టు. తర్వాత ఇది ఎండ్ లైన్ అంటాం. దీన్ని చివరి గీత అంటాం. దీని ఏమంటాము? చివరి గీత అని అంటాం. ఈ గీత ఎవరైతే తొక్కుతారో వాళ్ళు అవుట్ అయినట్టు. అర్థమైందా? తర్వాత పూతకు వచ్చినటువంటి వ్యక్తి చివరి లైన్, ఇది చివరి గీత కదా, మొత్తానికి ఉన్నటువంటి బార్డర్ లైన్. పూతకు వచ్చినటువంటి వ్యక్తి ఈ మధ్య గీత నుంచి పూత ప్రారంభించారు. అవునా? ఎక్కడి నుంచి ప్రారంభించారు? ఈ గీత నుంచి ప్రారంభించారు. ఆ వ్యక్తి అవుతుంది కదా. కాబట్టి చివరి గీతను తొక్కకుండా తొక్కుడు గీతను తొక్కి కబడ్డీ అనేది ఆడుతుంది. ఓకేనా? అర్థమైందా? బోర్స్ అన్నది. ఓకేనా? రెడీ. హెడ్స్. సో చిన్నకేసేవ టాస్ విన్ అయ్యింది. చిన్నకేసేవ టాస్ ఉంది. మీకు పూత కావాలన్నా కోటు కావాలా? పూత అంటే కబడ్డీ ప్రారంభించేది. కోట్ అంటే ఇది కావాలన్నా ఇది కావాలి. రైట్. సో వాళ్ళు కోట్ చూస్ చేసుకున్నారు కాబట్టి రైట్. మీరు ఇక్కడే ఉండండి, మీరు పూత ప్రారంభించారు. ఓకేనా? రైట్. ఓకేనా? రైట్. తీసుకొని ఆడాలి మంచిగా. ఓకే, ఆల్ ది బెస్ట్. మంచిగా ఇవ్వాలి, ఇట్లా అనాలి. రైట్. టైం వేస్ట్ అవుతుంది. ఇంత గట్టిగా అనాలి. గట్టిగా కూట గట్టిగా అనాలి. పాయింట్స్ వచ్చినప్పుడు చప్పట్లు కొట్టాలి అమ్మాయిలు. మీరు కూట గట్టిగాను. ఓకేనా? రైట్.